2:05 చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు బన్నీ. వారితో పాటుగా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీ వాసు ఉన్నారు. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన తదనంతర పరిణామాలపై పోలీసులు అల్లు అర్జున్కు సంబంధించి మధ్యాహ్నం 2:47 వరకు ప్రశ్నించారు. ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ ఆయన్ను విచారించారు. తొక్కిసలాట ఘటనపై పోలీసులు ఇటీవల 10 నిమిషాల పాటు ఒక వీడియోను విడుదల చేశారు. దానికి సంబంధించి దాని ఆధారంగానే ప్రశ్నలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. విచారణ అనంతరం అల్లు అర్జున్ నేరుగా జూబ్లీ హిల్స్లోని తన నివాసానికి వెళ్ళిపోయారు. ఇక చిక్కడపల్లి పోలీసులు దాదాపుగా 3:30 గంటల పాటు ఆయన విచారించారు. విచారణ తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోయారు. అల్లు అర్జున్ ఎవరితోనూ మాట్లాడకుండా కారు ఎక్కి వెళ్ళిపోయారు. విచారణ ముగిశాక అల్లు అర్జున్ను పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయన ఇంటికి తీసుకువెళ్లారు. రైట్, సంధ్యా థియేటర్ కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ విచారణ ముగిసింది. ఆయన 2:45 ఇంటికి వెళ్ళిపోయారు. 11:05 చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు హాజరయ్యారు. వారితో పాటుగా తండ్రి, మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా వచ్చినటువంటి పరిస్థితి. బన్నీవాసు కూడా ఉన్నారు. పూర్తిగా ఏ ప్రశ్నలు సంధించారు, ఈ మొత్తం అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఫిలిం రిపోర్టర్ అశోక్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ అశోక్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. అల్లు అర్జున్ ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కలిసి దర్యాప్తులో పాల్గొన్నాడు. అయితే పోలీసులు నిన్ననే అందరు తెలిసిందే నోటీసులు ఇచ్చారు. ఈ విషయం ఏంటంటే రేవతి చనిపోవడం, ఆ తొక్కిసలాటలో శ్రీతేజ కూడా తీవ్రమైన గాయాలు. ఈ ఇష్యూ ఇది అన్ని రకాలుగా అంటే సామాజిక కోణంలోనూ, ఇట్లా విద్యార్థుల లోకంలోనూ, అలాగే ఈ
పొలిటికల్ గా కూడా మొత్తం ఒక రకమైన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది. ఈ అంటే గతంలో చాలా మంది థియేటర్లలో తొక్కిసలాటలో చనిపోయినప్పటికి కూడా రానిటువంటి ఒత్తిడి ఈసారి మాత్రం పోలీసుల పైన బాగా ఉందనేది చెప్పాలి. ఎందుకంటే ఈ చర్చ అసెంబ్లీ సాక్షిగా కూడా రేవంత్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చే విషయం ఏంటంటే ఈ జరిగినప్పటికి కూడా ఇక్కడ మిస్లీడింగ్ అంటే ఎప్పుడైతే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పినటువంటి కొన్ని వాస్తవాలు అంటే అసెంబ్లీలో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అండ్ మంత్రులు మాట్లాడినప్పుడు అల్లు అర్జున్ చెప్పిన విషయం ఏంటంటే, నాకు పోలీసులు చనిపోయిన విషయం చెప్పలేదు, నేను రోడ్డు షో చేయలేదు, తొక్కిసలాట జరగడానికి నేను కారణం కాదు, ఇది కేవలం బౌన్సర్లను కూడా నా వ్యక్తిగతంగా నేను పెట్టుకున్నదే, పోలీసులు మాకు ఎటువంటి ఇవ్వలేదు, పోలీసులు మా దగ్గర ఎటువంటి సూచనలు చేయలేదు, మాకు పర్మిషన్ ఇస్తేనే మేము వెళ్ళాము, పోలీసులు అనవసరంగా మా మీద ఇట్లా చేస్తున్నారని ఆయన డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఆయన చెప్పాల్సిందంతా కూడా చెప్పడం జరిగింది. దాన్ని పోలీసులు మాత్రం చాలా తీవ్రంగా తీసుకొని అసలు వాళ్ళు ఎప్పుడు పర్మిషన్ ఇచ్చారు, దేనికి పర్మిషన్ ఇచ్చారు, ఎందుకు పర్మిషన్ ఇచ్చారు అనేది వాళ్ళందరూ కూడా ఒక్కొక్కటి బయట పెట్టుకుంటూ వస్తున్నారు. పర్మిషన్ ఇచ్చింది ఓన్లీ సినిమా చూడటానికి, రోడ్ షో చేయడానికి మీ పర్మిషన్ ఇవ్వలేదు, పబ్లిక్ గ్యాదరింగ్ కోసం రోడ్ పర్మిషన్ లేదు. అంటే ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే అల్లు అర్జున్ ఆ రోజు చేసిన విషయం ఏంటంటే చాలా ఫ్యాన్స్ ని గ్యాదర్ చేశారు. ముఖ్యంగా అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో కూడా ఆ రోజు గ్యాదరింగ్ అంటే ఫ్యాన్స్ ని అత్యధికంగా ఫ్యాన్స్ ని రప్పించడానికి అలా టికెట్స్ ఉన్న పరిమితి సపోజ్ ఒక 500 టికెట్ల పరిధి ఉంటే కనీసం అక్కడ 4,000 మంది 5,000 మందిని గ్యాదరింగ్ చేసేటటువంటి సమాచారం పోలీసులకు పక్కా సమాచారం ఉంది. సో దీంతో పోలీసుల్ని బ్లేమ్ చేసేటువంటి అవకాశం ఎందుకు వచ్చిందని చెప్పేసి అన్నారు. దానికి సంబంధించి మన పోలీసులు కూడా మీడియా ముఖంగా కూడా రిలీజ్ చేశారు. ఎప్పుడు వచ్చాడు, ఏ సమయానికి వచ్చాడు, సినిమా ముందు టైంకి ఎందుకు వచ్చాడు, రోడ్ షో ఎందుకు చేశాడు, రూఫ్ టాప్ మీద ఎందుకు తిరిగాడు, రూఫ్ టాప్ మీద తిరగడం వల్ల మళ్ళీ జనాలు ఫ్యాన్స్ ఎగబడిపోయారు. దానివల్ల అంటే ఈ రేవతి శ్రీదేవి ఎక్కడ ఉన్నారు స్టార్టింగ్ లో, అతను రూఫ్ టాప్ మీద లేచినప్పుడు రేవతి శ్రీదేవి ఎటువంటి ఇబ్బందికి గురి కావాల్సి వచ్చింది, తొక్కిసినట్లు వాళ్ళు కావాల్సి వచ్చింది. అంటే ఇవన్నీ కూడా పోలీసులు పిన్ టు పిన్ ఒకటి రిలీజ్ చేసుకుంటూ రకరకాల డిఫరెంట్ కెమెరాస్ కూడా అక్కడ రిలీజ్ చేయడం జరిగింది ఫీడ్. సో దీంతో పోలీసులు ఏంటంటే వాళ్ళు కోర్టులో ఉన్న కేసుని వాళ్ళు ఏం చేశారంటే కోర్టు కొన్ని ఆధారాలు సమర్పించాలని చేశారు. ఏదైతే అల్లు అర్జున్ ప్రత్యక్షంగా లేదు పోలీసుల వల్లనే ఇది జరిగిందనేది కూడా ఒక ఇండైరెక్ట్ గా ఒక మెసేజ్ వెళ్ళడంతో పోలీసులు దాని మీద తీవ్రమైనటువంటి ఏసీబీ కానీ ఇక్కడున్న హోంశాఖ కానీ చాలా తీవ్రంగా ఉందంటే ఈ పరిణామాలు గతంలో అంటే వాళ్ళు పొలిటికల్ కి సంబంధించిన అనేక విషయాల్లో ఇట్లాంటి జరిగినాయి, తొక్కిసలాట చనిపోయినారు. కానీ ఇక్కడ ఎందుకంటే ముఖ్యంగా చెప్పింది పోలీసులు బ్లేమ్ చేయాలంటే పోలీసులు ఏంటంటే పక్క సమాచారం, ఎందుకంటే వాళ్ళు జవాబుదారిగా ఉన్నటువంటి పరిస్థితి. రేపు కోర్టుకు కావచ్చు, రేపు గవర్నమెంట్ కావచ్చు, అధికారులకు కానీ పబ్లిక్ కానీ ఒక అది చెప్పాల్సిన పోలీసులు. సో వాళ్ళు అన్నప్పుడు ఖచ్చితంగా ఈ రోజు రావాలి మీరు. ఆ ప్రెస్ మీట్ ముఖ్యంగా జరిగిన విషయం ఏంటంటే ప్రెస్ మీట్ వేదికగా చెప్పినటువంటి విషయాల మీద ఈ రోజు మొత్తం ఇంటరాగేషన్ జరిగింది. 20 ప్రశ్నలు అడిగితే 20 ప్రశ్నల్లో వాళ్ళు చెప్పిన సమయంలో కేవలం అల్లు అర్జున్ కేవలం కొన్ని మాత్రమే వాటికి సమాధానం చెప్పాడు, మిగతా చెప్పలేదు, నాకు తెలియదు, నాకు చెప్పలేదు అనేది దాటవేసి జరిగారు. మొదట్లో అయితే అసలు అల్లు అర్జున్ తోటే డైరెక్ట్ గా చేద్దాం అనుకున్నారు, అది రికార్డ్ చేసే విధానంలో. కానీ లీగల్ లాయర్ అశోక్ రెడ్డి కూడా ఉంటేనే మేము దీంట్లో ఉంటే అప్పుడు ఆయన అనుమతించారు, వారి సమక్షంలో చేసి రికార్డ్ కూడా చేశారు. అయితే పోలీసులు కూడా ఈ యొక్క దర్యాప్తుకు సంబంధించిన ఎంక్వైరీలో కూడా వాళ్ళు సంతృప్తిగా ఉన్నట్టు అనిపించలేదు. దీనికి ఖచ్చితంగా మళ్ళీ రావాలని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఆ వీలు చూసుకొస్తాను, నాకు ముందుగా నాకు తెలియజేయండి అని కూడా చెప్పి రావడం జరిగింది. ఆయనతో పాటు వాళ్ళ మామయ్య చంద్రశేఖర్ రెడ్డి అలాగే ఫ్రెండ్ బన్నీవాసు ఉన్నాడు. అంటే బన్నీవాసు మొదటి నుంచి కూడా ఆయన చెప్పుకుంటూ వస్తున్న సందర్భాలు చూసాం. సో ఈ తరుణంలో ఏంటంటే మరింత టాపిక్ మారిపోయింది. అంటే రేపు లాయర్ ఇవి ఇచ్చినటువంటి దర్యాప్తులో చేసినటువంటి విషయాలు కావచ్చు, వాళ్ళు సేకరించిన సమాచారం కావచ్చు, ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి వ్యవహారం కావచ్చు, బయట వ్యక్తుల నుంచి వచ్చే సమాజంలో కొంతమంది వ్యక్తులు చేయొచ్చు, ఇవన్నీ విషయాలను కూడా రేపు కోర్టుకు సమర్పించి బెయిల్ రద్దు చేసేటువంటి అవకాశం ఉందనేది కూడా ఒక ఏటతల్లం అవుతుంది. అల్లు అర్జున్ బెయిల్ కూడా క్యాన్సిల్ అవుతాయనేది కూడా ఒక ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది రాజశేఖర్ ప్రస్తుతానికి. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశోక్.
రైట్. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ కూడా మనకి అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్లో. ఎస్, శ్రీనివాస్ చెప్పండి. ప్రధానంగా అల్లు అర్జున్ అంశం అనేది కేవలం ప్రెస్ మీట్ పెట్టడంతోనే ఒక స్థాయికి చేరింది. అంటే అసెంబ్లీలో జరిగిన సీఎం ప్రకటన తర్వాత వెంటనే పెట్టడం, ఆయన కూడా పోలీసుల డైరెక్షన్లోనే వెళ్ళడం చెప్పడం, వెంటనే పోలీసులు కూడా దానికి సంబంధించి పిన్ టు పిన్ ఒక 10 నిమిషాల పాటు ఎప్పుడు వచ్చారు, ఎన్ని గంటలకు బయటకు వెళ్ళారు, ఎప్పుడు షో చూశారు, ఎప్పుడు చెప్పాం, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి ఈరోజు విచారణ కూడా జరిగినట్లు మనకు తెలుస్తుంది.